హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 66. ఏంటక్క అంటూ వచ్చిన స్నేహని చూసి, ఏంటి స్నేహ, నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని కంగారుగా అడిగింది సురేఖ స్నేహని. ఏం లేదక్క, ఇందాకొచ్చేటప్పుడు కళ్ళల్లో దుమ్ము పడి అలా అయ్యాయి, కానీ ఎందుకు పిలిచావు అని మాట దాటేసింది స్నేహ. నేను పిల్లల్ని రెడీ చేస్తాను, నువ్వు బాబాయ్కి జావ తాగించిరా అని జావ ఉన్న బౌల్ స్నేహ చేతిలో పెట్టింది సురేఖ. సరే అంటూ ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళింది స్నేహ. రూమ్లోకి వచ్చిన శివానీని సీరియస్గా చూస్తున్న రుద్ర వైపు గుటకలు మింగుతూ ఆమె మనసులో, ఇప్పుడు ఏమైందని అలా చూస్తున్నాడు, నేనేం చేయలేదు కదా, అక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పమన్నారు అంతే కదా, మరి ఈయనేంటి ఆ పని వదిలేసి ఇలా చూపులతో నన్ను భయపెట్టి చంపేసేలా చూస్తున్నాడు అని శివాని మనసులో అనుకుంటూ పైకి, ఏమైంది రుద్ర అని కష్టంగా గొంతు విప్పింది శివాని. రుద్ర ఇంకా అలాగే చూస్తూ ఆమె వైపు ఒక్కో అడుగు వేస్తుంటే శివాని భయంతో గుటకలు మింగుతూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది. రుద్ర, నిజంగా నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు తెలియదు, నువ్వు ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ప్లీజ్ నోరు తెరిచి నువ్వు ఇది చేసావని చెప్పొచ్చు కదా, నువ్వు అలా చూస్తుంటే భయం వేస్తుంది అని టెన్షన్తో చెమటలు కారుతున్నా తుడుచుకోవడం మర్చిపోయింది శివాని. నిజంగా నువ్వేం చేసావో నీకు తెలీదా అని అడుగుతూ అలాగే ముందుకొస్తున్న రుద్రని చూసి వెనక్కి వెళ్తున్న శివానీకి గోడ అడ్డు రావడంతో ఆగిపోయి లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది శివాని. రుద్ర దగ్గరగా వచ్చి తనని గోడకి లాక్ చేసి అటు ఇటు చేతులు అడ్డుపెట్టి ఆమె మొహంలోకి చూస్తూ, నీకు నేను ఫోన్లో ఏం చెప్పాను అని సీరియస్గా అడిగాడు రుద్ర శివానీని. శివాని ఆలోచిస్తూ, నువ్వు వచ్చేసరికి నేను రెడీగా ఉండాలన్నావు అంది టెన్షన్గా. అంతేనా అన్నాడు సూటిగా రుద్ర. అంతేనా అంటే, నువ్వు అడిగినట్టు నాకు ఇష్టం ఉంటే నువ్వు కొన్న చీరలో రెడీ అవ్వమన్నావు అని ఇంకా ఇన్నోసెంట్లా ఫేస్ పెట్టి చూసింది శివాని. ఇంకా అని రుద్ర అనగానే, అంతే కదా అంది అమాయకంగా శివాని. నీ మొహం అంతే అంటూ కోపంగా చూసి, నువ్వు లంచ్ చేసావా అని అడగగానే అప్పుడు గుర్తు వచ్చింది శివానికి తని పనులు హడావిడిలో పడి లంచ్ చేయలేదని, అలాగే ఈవినింగ్ ఏమీ తాగలేదు తినలేదు అని. అంటే వాళ్ళకి పనులు చెప్తూ మర్చిపోయాను అని నసిగింది శివాని. కొట్టానంటేనా అని రుద్ర కోపంగా చెయ్యెత్తగానే అతను ఎక్కడ కొట్టేస్తాడో అని భయపడి తన మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంది శివాని. తనపై దెబ్బ పడకపోవడంతో చేతివేళ్ల సందులో నుండి రుద్రని చూసింది శివాని. అతను సీరియస్గా తననే చూస్తూ చేతిని కిందకు దించేసి పక్కకు తిరిగి ఇంటి ల్యాండ్లైన్కి ఫోన్ చేశాడు రుద్ర. స్నేహ ప్రతాప్ గారికి జావ తాగించి కిందకి వెళ్తూ ఫోన్ రింగ్ అవ్వడంతో తీసింది. హలో అన్న స్నేహ వాయిస్ గుర్తుపట్టిన రుద్ర, స్నేహ నేనురా, మా రూమ్కి ఫ్రూట్స్ పాలు ఇంకా కాఫీ కూడా పని వాళ్ళ చేత పంపించునన్నా అని చెప్పాడు రుద్ర స్నేహతో. సరే అన్నయ్య అంటూ ఫోన్ కట్ చేసి అక్కడున్న పని వాళ్ళకి చెప్పి బౌల్లో ఫ్రూట్స్ అలాగే పాలు ఇంకా కాఫీ తీసుకెళ్ళమని చెప్పింది స్నేహ. రుద్ర ఫోన్ కట్ చేసి, ఈవెంట్ వాళ్ళతో నీకెలా కావాలో చెప్పి చేయించుకో అని చెప్పాను కానీ నిన్ను చేయమని చెప్పానా బుర్రలేనిదానా, చూడు ఆ ఫేస్ ఎలా అయిందో, నీకిదే లాస్ట్ టైం చెప్తున్నా, ఎప్పుడూ నీ మొహం ఇలా డల్గా నాకు కనపడకూడదు, ఫ్రెష్ అండ్ నీట్గా ఉండాలి, నీకే పని కావాలన్నా మేట్స్ ఉంటారు వాళ్ళ చేత చేయించుకో, కావాలంటే ఇంకా పని వాళ్ళు పెడతాను, నువ్వు ఇలా పనులు మీదేసుకుని చేస్తానంటే నిన్ను అందరికీ దూరంగా తీసుకుపోయి పెడతాను జాగ్రత్త అని బెదిరించాడు రుద్ర శివానిని. శివాని గోర్లు కొరుక్కుంటూ అన్నింటికీ బుద్ధిగా తల ఊపింది. అంతలోనే తను పంపమన్నవి తీసుకొచ్చింది మెయిడ్. ఫ్రూట్స్ బౌల్ శివాని చేతిలో పెట్టి, ఇవి తినేసి పాలు కూడా తాగు అని ఆర్డర్ వేసి అతను కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రుద్ర. తాను వచ్చేసరికి రూమ్లో శివాని లేదు, కానీ బెడ్ మీద తను కొన్న కొత్త సూట్
పెట్టి వెళ్ళింది శివాని. దీనికి ఇంత చెప్పినా వినలేదు అనుకుని ఆ డ్రెస్ చేతిలోకి తీసుకుని చూసి బాగానే సెలెక్ట్ చేసింది అనుకుని ఆ డ్రెస్లో రెడీ అయ్యాక బయటకు వచ్చాడు రుద్ర. రుద్రకి బన్నీకి ట్విన్నింగ్ డ్రెస్ తెచ్చింది శివాని. బన్నీ రెడీ అయిపోయి బయటకు వస్తూ ఎదురుగా ఉన్న రుద్రని చూసి నాన్న అంటూ రుద్ర కాళ్ళని చుట్టేసి నాన్న నీ డ్రెస్ సూపర్ అన్నాడు వాడు. రుద్ర బన్నీని ఎత్తుకుని ముద్దు పెట్టి నువ్వు కూడా సూపర్గా ఉన్నావు బేబీ, మీ అమ్మ ఎక్కడా అని అడిగాడు చుట్టూ చూస్తూ రుద్ర. సురేఖ అత్త అమ్మని రెడీ చేస్తుందంట, మనల్ని కిందకి వెళ్ళమని చెప్పింది నాన్న అన్నాడు బన్నీ క్యూట్గా. అలాగా అంటూ రుద్ర ఆ రూమ్ వైపు చూస్తూ మనసులో ఇది నేను తెచ్చిన చీర కట్టుకుని నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదంటే వేరేది కట్టిన ఆశని నిరాశ చేస్తుందా అని ఆలోచిస్తూ తాతయ్య ఏం చేస్తున్నారు బేబీ అని అడిగాడు రుద్ర బన్నీని. ఏమో అని వాడు భుజాలు ఎగరేశాడు. అయితే పద చూసొద్దాం అంటూ ప్రతాప్ గారి రూమ్లోకి వెళ్ళారు ఇద్దరు. అప్పుడే ఆయన పైకి లేవడానికి ట్రై చేస్తుంటే రుద్ర ఒక చేతిలో బన్నీ ఉండడంతో మరో చేతితో ఆయనకి సపోర్ట్ ఇస్తూ నాన్న ఇప్పుడెక్కడికి లేస్తున్నావు, ఎవరినైనా పిలిస్తే వస్తాం కదా అని కంగారుగా అడిగాడు రుద్ర. నేను మరీ అంత వీక్ అవ్వలేదులే రుద్ర, అయినా ఎక్కడికి ఏంటి, నా మనవడి కోసమే, నా కళ్ళ ముందు జరుగుతున్న వాడి మొదటి పుట్టినరోజుని నేను చూడొద్దా అన్నారు ఆయన నవ్వుతూ. మీరు వీక్ అని కాదు నాన్న, కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి, నేనున్నా కదా, నాకు చెప్తే నేనే తీసుకెళ్తాను, ఒక్క నిమిషం ఇలాగే కూర్చోండి అంటూ బన్నీని కిందకి దించి వీల్ చైర్ తెచ్చి అందులో ఆయన్ని కూర్చోపెట్టిన రుద్ర లిఫ్ట్లో కిందకి దిగి గార్డెన్లోకి తీసుకువెళ్ళాడు ప్రతాప్ గారిని. వాళ్ళతో పాటు వెళ్ళిన బన్నీ తాతయ్య నువ్వు కూడా షూట్ వేసుకుంటే అప్పుడు మనం ముగ్గురం ఒకేలా ఉండేవాళ్ళం కదా అన్నాడు ప్రతాప్ గారి పక్కన కూర్చుంటూ. ఆయన నవ్వి నీ నెక్స్ట్ బర్త్డేకి అలాగే వేసుకుందాం బంగారం, ఇప్పుడు తాతయ్య లేచి నిలబడటమే కష్టం కదా అన్నారు ఆయన నవ్వుతూ. ఓకే అలాగే చేద్దాం తాతయ్య అంటూ తను ఆడుకోవడానికి సన్నీ వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు బన్నీ. రుద్ర వస్తున్న గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ ఉంటే అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్నాడు ప్రదీప్. రుద్ర దగ్గరకు వెళ్ళిన స్నేహ అన్నయ్య కేక్ కట్ చేయాలి కదా పద అని స్టేజ్ దగ్గరికి పిలిచింది స్నేహ. వస్తున్నారా, మీ వదిలొచ్చిందా అని అడిగాడు రుద్ర. ఎప్పుడో వచ్చేసింది, నువ్వు చూడలేదు అంది స్నేహ. సరే వస్తున్నా పద అంటూ రుద్ర స్టేజ్ దగ్గరకు రాగానే బన్నీ స్కూల్ టీచర్స్తో నవ్వుతూ మాట్లాడుతున్న శివానీని చూస్తూ మైమరిచిపోయాడు రుద్ర. తను కొన్న చీర కట్టుకుంది, తన చీరలో చాలా అందంగా చూపు తిప్పుకొనివ్వకుండా ఉంది. కదలకుండా అలాగే నిలబడిపోయిన రుద్రని చూసి రే మా చెల్లికి తర్వాత సైట్ కొడదు, అందరూ వెయిటింగ్ అక్కడ పద అని రుద్ర చెవిలో చిన్నగా నవ్వుతూ చెప్పాడు ప్రదీప్. రుద్ర ప్రదీప్ వైపు ఓసారి చూసి నవ్వి స్టేజ్ పైకి వెళ్ళాడు. అక్కడే ఉన్న శివాని రుద్ర రావడం చూసి బన్నీనెత్తుకుని రుద్ర దగ్గరకు వెళ్ళింది. రుద్ర తన వైపు చూసి మైక్ తీసుకుని తన బిజినెస్ ఫ్రెండ్స్ని అక్కడికి వచ్చిన వాళ్ళని విష్ చేస్తూ హాయ్ ఫ్రెండ్స్, పిలవగానే వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి కదా, నా మ్యారేజ్ లైఫ్ గురించి, నా కొడుకు గురించి. అయినో మీ అందరికీ ఈరోజు ఆ డౌట్స్కి క్లారిటీ ఇస్తాను అన్నాడు రుద్ర నవ్వుతూ. అందరూ రుద్ర ఏం చెప్తాడా అని ఇంట్రెస్టింగ్గా చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు. శివాని బన్నీని కలిసి దగ్గరకు తీసుకుని ఈమె నా భార్య శివాని, మా కొడుకు వీడు, పేరు శ్రీహాన్ దేవ్, మేము ముద్దుగా బన్నీ అంటాం. తన 5th బర్త్డే ఈరోజు. నేను పెళ్ళెప్పుడు చేసుకున్నాను, ఇంత పెద్ద కొడుకు ఎప్పుడు పుట్టాలని మీ డౌట్ కదా, చెప్తాను అంటూ శివాని వైపు చూసి తనని నేను చదువుకునే రోజుల్లోనే లవ్ చేశాను, కానీ మా డాడీకి ఇష్టం లేదు, అందుకే తనని నేను సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నాను. ఆ తర్వాత మా డాడీకి యాక్సిడెంట్ అవడంతో నేను ఆయన దగ్గర ఉండాల్సి వచ్చింది.
అప్పుడే నా భార్య పేరెంట్స్కి మా మ్యారేజ్ గురించి తెలిసి తనని నా నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు తను ప్రెగ్నెంట్. నాకు తనకి మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేశారు. ఆ టైంలో నా భార్య మెంటల్గా సిక్ అయి మా బేబీ బాయ్ పుట్టాక తన హెల్త్ డిస్టర్బ్ అయింది. తనని ఫారిన్ తీసుకుని వెళ్ళారు వాళ్ళ పేరెంట్స్. ఇక మా బేబీకి నేను దూరమైపోయాను. ఆ టైంలో కొన్ని రోజుల క్రిందట తనని కలిశాను. అప్పుడే మాకు బాబున్న సంగతి కూడా తెలిసింది. నా పెళ్లి విషయం ఎక్కడా ఎవరికీ తెలియకపోవడంతో నేను బ్యాచిలర్ అని అందరూ అనుకున్నారు. ఈ బర్త్డే రోజు నా భార్య బిడ్డని అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలని ఈ పార్టీ ఇస్తున్నాను అని చక్కని కట్టుకథ అల్లి చెప్పాడు రుద్ర. అతని అబద్ధాలకి పాపం శివాని షాక్లో అలాగే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. రుద్ర ఆమె వైపు చూసి కన్ను కొట్టి దగ్గరగా జరిగి, బాగా మేనేజ్ చేశానా? ఇక ఎవరు మన బన్నీని నిన్ను క్వశ్చన్ చేయరు బేబీ అని గుసగుసగా చెప్పాడు రుద్ర. అందరూ రుద్ర కట్టుకథకి కన్విన్స్ అయిపోయి చప్పట్లు కొట్టి మీ లవ్ స్టోరీ సూపర్ అన్నారు. రుద్ర ఓ వెర్రి నవ్వు నవ్వి బన్నీని తీసుకుని కేక్ కట్ చేస్తూ తన మిగిలిన ఫ్యామిలీని కూడా స్టేజ్ మీదకి రప్పించాడు. శివాని రుద్ర కేక్ ఫస్ట్ బన్నీకి పెట్టారు. వాళ్ళకి బన్నీ ఒక పీస్ని ఇద్దరికి పెట్టి తర్వాత సన్నీకి తినిపించాడు. బబ్లుని కూడా ఫ్రెండ్ని చేసుకోవడంతో వాడికి కూడా కేక్ పెట్టాడు బన్నీ. మిగిలిన వాళ్ళకి కూడా పెట్టి వాళ్ళు పెట్టిన కేక్ తింటూ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు తీసుకున్నాడు బన్నీ. శివాని కేక్ అందరికీ పంచుతుంటే అక్కడ ఉన్న ఈవెంట్ వాళ్ళు మేడం మేమొస్తాం అని అందుకుని సర్వ్ చేశారు. తను గమనించలేదు కానీ అలా తనని కాని పనులు చేస్తున్న శివానీని అప్పటికే రుద్ర చంపేసేలా చూస్తున్నారు. రుద్ర చూపులు గుచ్చుకున్నాయో లేదంటే అతని కోసం చూసిందో కానీ చుట్టూ వెతికిన తనకి రుద్ర తనకి దగ్గరలోనే తననే కోపంగా చూస్తూ ఉండడంతో బాబోయ్ నాకు ఈరోజు మూడింది, వీడి చూపేంటి ఇలా ఉంది, ఆ చూపుకే పవర్ ఉంటే నేను కాకిలా మాడిపోద్దునేమో అనుకుని రుద్ర దగ్గరకు వెళ్ళి క్యూట్గా రుద్ర అది అంటూ అతని భుజం చుట్టూ చేయి వేసి వేలితో గోకుతూ కోప్పడకు, నాకు భయమేస్తుంది నీ చూపు చూస్తే అన్నది ఇన్నోసెంట్గా శివాని. నీకెంత చెప్పినా వేస్ట్ కదా, నువ్విప్పుడు మామూలు స్కూల్ టీచర్ శివానివి కాదు, ఈ వర్మాస్ ఇంటి కోడలివి, ఈ రుద్రదేవ్ భార్యవి. ఆ విషయం మైండ్లో ఉందా అసలు? పని చేయమని ఎవరు చెప్పాడే నీకు? నా పక్కన లేదా బన్నీ పక్క నుండి మమ్మల్ని చూసుకోక అన్నిట్లో దూరుతావు అని కసురుతూ నా దగ్గర నుండి కదిలావా చెప్తా నీ పని అని అతను వార్నింగ్ ఇవ్వడంతో పప్పీ ఫేస్ పెట్టిన శివాని వెళ్ళంలే కానీ నువ్వు అలా కోపంగా ఉండకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసిందామే. రుద్రకి శివాని ఫేస్ నవ్వు తెప్పిస్తున్నా పైకి గంభీరంగా ఉంటూ సరే అంటూ తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుని వెళ్ళి నీకు నాకు డిన్నర్ తీసుకురా ఇక్కడికే అని ఆర్డర్ వేశాడు రుద్ర. అందరిలో రుద్ర అలా పట్టుకోవడంతో ఆమెకి ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ అందరు చూస్తున్నారు రుద్ర, వదులు తీసుకొస్తాను అని చిన్నగా చెప్పింది శివాని. రుద్ర తనని వదిలి బాబెక్కడా అని చుట్టూ చూస్తూ అడిగాడు. స్నేహ దగ్గరున్నాడు రుద్ర అంది శివాని వాళ్ళ వైపు చూపిస్తూ. సరే వాడిని తను చూసుకుంటుంది, నువ్వు వెళ్ళు అన్నాడు రుద్ర. శివాని వెళ్ళి ఒక ప్లేట్లో రుద్రకి నచ్చిన ఐటమ్స్ పెట్టుకుని అతని దగ్గరకు వచ్చింది. చైర్లో కూర్చున్న రుద్ర తన ఎదురుగా శివానీకి ఓ చైర్ వేయించి తినిపించు అన్నాడు ఫోన్ చూస్తూ. ఇబ్బందిగా ఇంతమందిలో ఎలా తినిపించేది అనుకుంటూ రుద్ర ప్లీజ్ నువ్వు తినొచ్చు కదా, చూసేవాళ్ళు మనం ఓవర్ చేస్తున్నాము అనుకుంటారు అని ఇబ్బందిగా చెప్పింది శివాని. ఒకరితో నీకు పనేంటే, సైలెంట్గా తినిపించు అని సీరియస్గా ఆర్డర్ వేశాడు రుద్ర. అతనికి కోపం తెప్పించలేక ఇటు తిరిగిపోయి రుద్రకి ఇంకా దగ్గరగా చైర్ లాక్కుని అతనికి తినిపిస్తుంటే నువ్వు కూడా తిను అన్నాడు రుద్ర. శివాని కూడా తింటూ రుద్రకి తినిపించేసి వాటర్ బాటిల్ ఇచ్చి హ్యాండ్ వాష్కి వెళ్ళింది. అక్కడ ఎవరో చాటుగా భవానీతో మాట్లాడుతూ కనపడింది. ఆ వ్యక్తి ముసుగులో ఉన్నాడు. ఆవిడ కవర్లో ఏదో పెట్టిస్తుంటే అది తీసుకుని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోవడం శివాని చూసింది. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు?
ఈవిడ ఇంత రహస్యంగా ఏమిచ్చుంటుంది? అందరి ముందు తాను మారినట్టు నటిస్తూ సీక్రెట్గా ఏదైనా చేస్తుందా? లేదంటే ఆ వచ్చినవాడు ఈవిడ కొడుకు వాసునా అని ఆలోచిస్తూ రుద్ర వైపు వచ్చింది. కానీ అక్కడ రుద్ర లేడు. ఎట్టుపోయాడీనా అనుకుని చుట్టూ చూసింది. రుద్ర గేట్ దగ్గర ఎవరితోనో మాట్లాడి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడం చూసి, ఓ అక్కడున్నాడా అనుకుని బన్నీ దగ్గరకు వెళ్ళింది. స్నేహ అప్పటికే పిల్లలకి ఫుడ్ పెట్టేయడంతో, స్నేహ నువ్వు వెళ్ళి తిను, పిల్లల్ని నేను చూసుకుంటాను. అవును, వదినెక్కడా కనపడలేదు అంది సురేఖ కోసం చూస్తూ శివాని. అక్కకి హెడేక్గా ఉందని ఇందాకే లోపలికి వెళ్ళింది వదిన అంది స్నేహ. అవునా, సరే నువ్వు వెళ్ళి డిన్నర్ చేయి. వదినకి ఫుడ్ పంపమని ఎవరికైనా చెప్పు. అలాగే మీ అత్తయ్య కూడా రాలేదుగా, ఆవిడకి కూడా పంపించు స్నేహ అంది శివాని. అదంతా నేను చూసుకుంటాలే వదిన, నువ్వు తిన్నావా అని అడిగింది స్నేహ. నాదైందిలే, నువ్వు వెళ్ళు అని తనని పంపేసి పిల్లల పక్కన సెటిల్ అయింది శివాని. రుద్ర అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఫోన్లో ఎవరితోనో కాసేపు మాట్లాడి శివాని కోసం చూడగా, తను పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళడం కనపడింది. ఇంకా కొంతమంది గెస్ట్లు ఉండడంతో వదిలి వెళ్ళడం బాగోదని రుద్ర అక్కడే ఉండిపోయాడు. శివాని పిల్లలు ముగ్గురిని కిడ్స్ రూమ్లోకి తీసుకెళ్లి వాళ్ళకి డ్రెస్ మార్చి పాలు తాగించి కాసేపు స్టోరీస్ చెప్పింది. కథలు వింటూనే నిద్రపోయారు ముగ్గురు. వాళ్ళకి దుప్పటి కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి డోర్ వేసుకుని తన రూమ్కి వెళ్ళిన శివాని తను కట్టుకున్న చీర మార్చేసి నగలు తీసేసింది. రుద్ర వచ్చేసరికి తను కట్టుకున్న చీర బెడ్ మీద పడి ఉండడం చూసిన రుద్ర మనసులో, నాకు ఇది ఓకే చెప్పదు, దొంగ మొహంది, నన్ను తన చుట్టూ తిప్పుకుని ఎప్పటికో కానీ ఓకే అనదు అని తిట్టుకుంటూ రూమ్లోకి రాకుండానే బయటకు వెళ్ళిపోయాడు రుద్ర. శివాని కిందకి వెళ్ళి పాలు తీసుకుని రూమ్కి వచ్చి రుద్ర ఇంకా రాలేదా అనుకుని బయట బాల్కనీలోకి వెళ్ళి గార్డెన్లోకి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. అంతా ఖాళీ అయిపోయి వర్కర్స్ మాత్రమే అక్కడంతా అన్నీ తీసేస్తూ కనబడ్డారు. ఈయన బయటకు కానీ వెళ్ళాడా అనుకుంది శివాని మనసులో. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.